For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే మేడం. నమస్కారం శ్రావ్య. ఎలా ఉన్నారు? సూపర్ మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఇప్పుడు రీసెంట్గా మనం చాలా న్యూస్ చూసాం. అందులో దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి వీళ్ళిద్దరు ప్యాచప్ అయ్యారు అని ఈ న్యూస్ అయితే చాలా వరకు విన్నాం. సో ఇందులో మనకి తెలియాల్సింది ఏంటంటే అతనికి 60 years, ఈమెకి 32 years. సో ఎక్కువగా అమ్మాయిలు వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. సో అలా అట్రాక్ట్ అవడానికి రీజన్స్ ఏంటి మేడం? ఇటువంటి కేసెస్లో ఎలా ఉంటుంది శ్రావ్య అంటే ఒకటే రీజన్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఈయనకి 60 అబోవ్ అన్నప్పుడు ఈ అమ్మాయికి అందులో హాఫ్ అవును ఉంది అని అంటే అక్కడ మనీ కావచ్చు, ఈ అమ్మాయికి ఉండే మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకుంటే తనకి ఆస్తి ఉంది కదా, నెక్స్ట్ ఏమవుతుందో, తనది అయిపోతుంది, తనకు ప్యాచప్ అయితే బాగుంటుంది, నాకు డబ్బు కావాలి అన్న ఆలోచన ఉంటే అలా జరుగుతుంది. లేదు ఇంకొకటి ఏంది అని అంటే మనకి ఓన్లీ కళ్ళతో ఇష్టపడ్డము అలా ఉంటుంది. కొందరిది ఎలా ఉంటుందంటే చూసామా నచ్చామా అనేలాగా ఉంటుంది, అలా ఉన్నా కూడా అక్కడ ప్యాచప్ అయిపోతారు. కొందరిది ఎలా ఉంటుంది అని అంటే మన ఫిజికల్ దానిపైన మనకే కంట్రోల్ ఉండదు అనమాట. కంట్రోల్ ఉండకుండా అవతల వాళ్ళు ఏది చేసినా ఎలా చేసినా ఇక్కడ అడిక్ట్ అయిపోతుంటారు. అది సెక్షువల్గా కావచ్చు, లేకుంటే మెంటల్గా కావచ్చు, లేకుంటే ఎనీథింగ్ అని చెప్పొచ్చు. కొందరు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరితో మాట్లాడితే చాలా బాగుంటుంది, కొందరితోని ఓకే ఉన్నారు అని తెలిస్తేనే బాగుంటుంది, కొందరితోని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుందో అనేది మైండ్ సెట్ ఇంకా వాళ్ళకే తెలియాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళే కాదు చాలా మంది ఉన్నారు, వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి డబ్బుకి ఇబ్బంది పడితే డబ్బు ఉన్నవాడు ఉంటే చాలు, మాకు ఏజ్తో సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఎలా ఉంటుందంటే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కానీ వీనితోనే ప్యాచప్ చేస్తే వాడు ఎప్పటికుంటాడో ఎప్పటికుండదో అటువంటి క్రిమినల్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపైన కూడా డిపెండ్స్, అంతే కదా. తనది ఏమైపోతుందో తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్తో నేను ఉండాలి, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కొందరు అసలు ఏమీ తెలియక ఒక మనిషి ఇష్టపడ్డారు అది ఇది అని చెప్పేసరికి అది వినేసి ఊరుకుంటారనమాట. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కానీ ఎవరిది ఎలా ఉన్నది అనేది మనం చెప్పలేము. కానీ ప్రతి ఒక్క దానికి అసలు మనం ఏంటి అనే విచక్షణ జ్ఞానం ఒక ఆడపిల్లకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామనంటే ఒక డైమండ్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండదు, అంతే కదా శ్రావ్య. ఇప్పుడు మనము ఇప్పుడు ఇత్తడి కావచ్చు, రాగి కావచ్చు, వెండి కావచ్చు, ఎవరైనా కొనుక్కుంటారు. ఈవెన్ బంగారం కూడా కొంటున్నారు ఈ రోజులలో, కానీ డైమండ్ అనేది చాలా తక్కువ మంది కొంటారు. ప్రతి ఒక్క ఆడపిల్ల నేను ఒక డైమండ్ అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ కాదు, అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ ఆడపిల్లకి అలా పెంచాలి మనం. నువ్వు ఒక డైమండ్ అనేది మనం ఒకటి నేర్పించాలి. లేదు నేను వేస్ట్ అనుకుంటే ఎవరితోనంటే వాళ్ళతో ప్యాచప్ అయిపోతుంది. చాలా మంది ఉన్నారు కదా ఈ రోజులలో, ఒక్కరు కాదు ఎంతో మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేంటి అనేది మనం పిల్లలకు నేర్పించాలి. నేర్పించినప్పుడు ఇలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాదు కదా, ఇంకెవ్వరికి అట్రాక్ట్ గారు. ఇంకా ఒక రిలేషన్ ఉంది అని అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాళ్ళు అలానే ఉంటారు. ఏది మ్యాటర్ కాదు వాళ్ళకి, డబ్బు మ్యాటర్ కాదు, సెక్షువల్ మ్యాటర్ కాదు, ఇంకా ఏది మ్యాటర్ కాదు, అలా ఉంటారు. మనం అలా తయారు చేయాలి ప్రతి ఒక్కరికి. అలా మనం ఒక డైమండ్ అనుకున్నప్పుడు ఎవ్వరు నన్ను ముట్టుకోవద్దు, నేను ఒక ప్రెషియస్ అన్నప్పుడు అది అలానే ఉంటారు. మనం నువ్వు ఎవరితో అంటే వాళ్ళతో ఉండు అనేది మనం నేర్పించామనుకో, అట్లీస్ట్ మనం చెప్పలేదు, అలా అయితే ఎవరు చెప్పరు, ఎవరితో అయితే వాళ్ళతో ఉండు అని మనం చెప్పలేనప్పుడు వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఇలానే చేస్తారు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పడం ఏంటంటే యు ఆర్ ఎ ప్రెషియస్, నీ బాడీ అనేది ఒక డైమండ్, నువ్వు అనేది ఒక డైమండ్, నువ్వు చాలా విలువైన దానివి అన్నప్పుడు ఎవరు కూర్చుంటున్నారు పక్కన, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో ఉండాలి అన్న విచక్షణ జ్ఞానం మనకు లోపల నుంచి తెలుస్తుంది. అది ఇంకా తెలియాలంటే మనం ఫస్ట్ అయితే మనం ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి. రోజు ఏం చెయ్యాలి, ఒక మెడిటేషన్ కావచ్చు, ఒక యోగా కావచ్చు, ఒక వెజిటేరియన్ ఫుడ్ కావచ్చు, ఎనీథింగ్, ఒక మంచి బుక్ చదవడం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు మనం ఏంది అనేది మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఒక ఆడది ఒక అమ్మవారిలా తయారవుతుంది. ఒక అమ్మవారిలా తయారైనప్పుడు ఎవరికంటే వాళ్ళకు అట్రాక్ట్ కాదు.
సో ఇటువంటివి జరగవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఈ రోజులలో ఎలా ఉందంటే చాటున చేసేసినామా ఎవరు చూస్తలేరు అనేసి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. నీ కరెక్ట్ పార్ట్నర్ వచ్చినప్పుడు, ఒకసారి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు భరించాలి, లేకుంటే చేంజ్ చేసుకోవాలి. సమ్ ఏం చేయాలో అక్కడ అది చేయాలి, కానీ ఇలానే చేసుకుంటూ పోతే అంటే అది కరెక్ట్ కాదు. చాలా చక్కగా చెప్పారు మేడం, చాలా అంటే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్.